దీపావళి అంటే పిల్లలకి 4 చిచ్చుబుడ్లు, పటాసులు కొనేసి చేతులు దులిపేసుకోవడం కాదు. సర్వసాధకుడు, సర్వాంతర్యామి అయిన పరంధాముడే పడిపోయినా ఏమాత్రం జంకకుండా ధైర్యంగా నరకాసుర వధ చేసిన సత్యభామ కథ చెప్పండి. వీరాధివీరుడు, సవ్యసాచి అయిన అర్జునుడే అజ్ఞాతవాసంలో నపుంసకుడిగా మారి పబ్బం గడుపుకున్న పార్థుని కథ చెప్పండి. ఒంటరిగా బకాసుర సంహారం చేసి వచ్చిన భీముని కథ చెప్పండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలమనే ధైర్యాన్ని ఇవ్వండి. మీ ఈ ఖాళీ లేని జీవితంలో కొన్ని క్షణాలను కేటాయించి ఇలాంటి మన వీరుల గాథల్ని, చరిత్రని మరువకుండా తర్వాతి తరాలకు అందజేయండి. వాళ్ళని, ఈ సమాజాన్ని, సమస్యలని ఎదుర్కోగలిగేలా తయారు చేయండి. ఎందుకంటే కథలు చెప్పడం అర్హతో సమర్థతో కాదు, అదొక బాధ్యత. అయినా ఈ యుగంలో సత్యభామలాగా విల్లు బాణాలు పట్టి నరకాసుర వధ చేయాల్సిన అవసరం లేదుగా. ఎప్పుడూ ఉండే బాధ, బరువు, బాధ్యతలు ఈ ఒక్కరోజు పక్కన పెట్టి సాటి మనిషితో ఏ కల్మషం లేకుండా నవ్వుతూ గడిపేయండి చాలు. అదే ఆ నరకాసుర బలి, అదే మన దీపావళి.